సో ఇప్పుడు ఈ ఎంజీ మెజెస్టర్కి సంబంధించి ఆఫ్ రోడ్ డ్రైవ్ థ్రిల్ ఎలా ఉంది అండ్ అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఒకసారి చెక్ చేస్తానన్నమాట. అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఎలాంటి రోడ్స్ అయినా ఇంకా ఎంజీ మెజెస్టర్తో మామూలుగా ఉండదు అనమాట మీ రైడింగ్ అనుకోవచ్చు. ఒకసారి డ్రిఫ్ట్ కొట్టే ప్రయత్నం కూడా చేద్దాం. మనకు 43 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఎంజీ ఈ బ్రాండ్ చాలామందికి తెలుసు అండ్ మోరిస్ గ్యారేజెస్ అంటారు అండ్ సింపుల్గా ఎంజీ అని పిలుచుకుంటారు. ఎంజీలో విండ్సర్ అయినా గ్లాస్టర్ అయినా చాలా మంచి మంచి వెహికల్స్ అనమాట. అండ్ కన్వీనియన్స్ చూసుకున్నా రైడింగ్ చూసుకున్నా చాలా పర్ఫెక్ట్ వెహికల్స్. అండ్ ఇప్పుడు ఎంజీ నుంచి ఇంకొక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ రివ్యూ కూడా ఇప్పుడు మీకు చూపించేస్తాను అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ఎంజీ మెజెస్టర్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఈ వెహికల్ గురించి కంప్లీట్ వాక్ అరౌండ్ అండ్ అంతేకాకుండా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపించేస్తాను. అండ్ మనకి సులేమా అన్నారు. హాయ్ బ్రో. హాయ్ హలో. హాయ్. సో మాకు మా వ్యూయర్స్ కోసం ఎంజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yes, please, sure. So let us dive into the front. Okay. So front, if you see, we have got Mosaic Matrix Grille. మ్యాట్రిక్స్ గ్రిల్. Mosaic Matrix Grille, you will have additional గా మీకు చూసుకుంటే వెంటిలేషన్ ఉంటుంది దీంట్లో. గివ్స్ ద బల్కీ ప్రీమియం లుక్. అపార్ట్ ఫ్రమ్ దట్ చూసుకుంటే మీకు వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ రోడింగ్ స్పెషల్లీ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ వీ గెట్ ది ఓవర్ హీటింగ్. ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎయిర్ వెంటిలేషన్ ఉన్నప్పుడు సో ద వెహికల్ విల్ మెయింటైన్ ద కూలింగ్ ఆఫ్ దిస్ థింగ్. ఎయిర్ వెంట్ అవుతుంది, మనకు చాలా ఇంకా ప్రీమియంనెస్ కనిపిస్తుంది, బిగ్ బల్కీ రిజిడ్ బాడీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకుంటే ఎంజీ లోగో ఇన్ 3D క్రోమ్ ఫినిషింగ్ హైలైట్స్ ది బ్రాండింగ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ వీ హ్యావ్ ఆల్సో గాట్ డిఆర్ఎల్స్ అనమాట. డిఆర్ఎల్స్ అనేవి డ్రాగన్ ఐ డిఆర్ఎల్స్ ఇట్ మీన్స్. సో 2 డిఆర్ఎల్స్ వస్తున్నాయి మనకు, 2+2 డిఆర్ఎల్స్ వస్తున్నాయి. సో దట్ ఈస్ అడిషనల్ పార్ట్. అంటే మనకు దూరం నుంచి చూస్తున్నా కూడా మనకు చాలా ఈజీగా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకా ప్రీమియంనెస్ అగైన్ కనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది బండిది. అండ్ ఇఫ్ యూ ఆల్సో సీ మనకు వచ్చేసి ఇక్కడ మనకు ట్రై బీమ్ లైట్స్ వస్తున్నాయి అనమాట. మనకు వచ్చేసి డోల్ ప్రొజెక్టర్ వస్తుంది, మనకు సింగిల్ రిఫ్లెక్టర్ వస్తుంది. రిఫ్లెక్టర్ ఇస్ ఆల్సో దే. సో హై విజన్ ఉంటుంది. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ ది హైవేస్ ఆల్సో. అండ్ ఇంకా మీరు చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ దట్ లెట్ us డ్రైవ్ ఇన్ టు ది ఇంటీరియర్. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది వెహికల్ చూసారు కదా అండ్ ఇంటీరియర్ చూద్దాము. అండ్ అంతేకాకుండా తర్వాత రేర్ సైడ్ అండ్ సైడ్ కదా సైడ్ ప్రొఫైల్ చూద్దాం. సో ఇంటీరియర్కి వచ్చేసాం. సో ఇంటీరియర్ గురించి ఒకసారి చెప్పండి. సో ఇంటీరియర్ ఇఫ్ మీరు చూసుకుంటే లెదర్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం, మీకు సాఫ్ట్ టచ్ లెదర్, సొఫిస్టికేటెడ్ ఉంటుంది అనమాట. ఇంకొకటి మీకు దీంట్లో చూసుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో యూ హ్యావ్ గాట్ కాలమ్ మౌంటెడ్ గేర్ షిఫ్ట్ ఉంది అనమాట. మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అడిషనల్గా మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ అలాంగ్ విత్ ది మసాజర్ అనమాట. సో మీరు లాంగ్ జర్నీస్కి వెళ్ళినా కూడా ఆఫ్ రోడింగ్ తర్వాత టైర్డ్ అయినా కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో యూ విల్ గెట్ ది మసాజర్. ఫ్రంట్ 2 సీటింగ్ అంటే డ్రైవింగ్ అండ్ కో ప్యాసింజర్ సీట్ మసాజర్ మీకు ఇక్కడ ఉంటుంది. వెంటిలేషన్ మీకు 2 సీట్స్ లో ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో మనం స్పెషల్లీ సమ్మర్స్ లో ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు చాలా వేడిగా అవుతుంది. అండ్ ఈవెన్ దో వెకేషన్స్కి వెళ్తున్నప్పుడు కూడా మనకు స్వెట్ మార్క్స్ వచ్చేస్తుంది. సో అది కూడా మనకు ప్రివెంట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వెంటిలేషన్స్. అండ్ ఆల్సో అడిషనల్ గా మనకు మసాజర్ వస్తుంది. సో ఇట్ విల్ బి వెరీ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ వైల్ డ్రైవింగ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ది డ్రైవింగ్ అనమాట. ఓకే, మసాజర్ కూడా. సో మనకు ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 14 వరకు స్టీరింగ్ మౌంటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అడాస్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రిసీవింగ్ అండ్ ఎవ్రీథింగ్, కాల్ రిసీవింగ్, రిజెక్టింగ్ అండ్ మ్యూజిక్, ఆల్ ఆఫ్ each and every feature is at your fingertip and so anni controls anedi manaki exactly paddle shifter for your seamless sporty feeling performance and also columns. and మీరు చూసుకుంటే మనకు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు చూసుకుంటే డ్యూయల్ వైర్లెస్ చార్జర్ వస్తున్నాయి. సో మనకు చూసుకుంటే CCO అనమాట, క్రాల్ కంట్రోల్ ఆపరేటర్, విచ్ ఇస్ అగైన్ వీ కాల్డ్ ఇట్ యాజ్ M crawl. సో ఇన్ ద సెగ్మెంట్ దిస్ ఇస్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. ఈ ప్రైసింగ్ రివీల్ కాలేదు, బట్ అగైన్ ఇన్ దట్ సెగ్మెంట్, ఇన్ దట్ ప్రైసింగ్ యూ విల్ బి గెటింగ్ దిస్
దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అకార్డింగ్ టు ద ప్రైసింగ్ అండ్ ఆల్ అనమాట. ఓకే. సో ఏంటి ఇదంటే మీరు ఇది ఆన్ చేస్తే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. స్నోయి కండిషన్లో ఉన్నప్పుడు టైర్ స్పిన్ అవుతున్నప్పుడు ట్రాక్షన్ లేనప్పుడు ఏమవుతుంది, యూ జస్ట్ హ్యావ్ టు క్లిక్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ద వెహికల్ విల్ బి ఆటోమేటిక్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది థ్రాటిల్ అండ్ ఆల్సో ది బ్రేకింగ్ సిస్టమ్. మీరు జస్ట్ హ్యాండిల్ స్టీరింగ్ కంట్రోల్ చేస్తే సెట్ అయిపోతుంది. ద వెహికల్ విల్ అప్ హిల్ ద ఎంటైర్ ఏరియా అండ్ దెన్ డౌన్కి వెళ్తున్నప్పుడు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ హిల్ డిసెంట్ కంట్రోల్ మీకు కంట్రోల్ ఉంటుంది. సో మీకు చాలా సేఫ్ ఉంది, కంఫర్ట్ ఉంది, కన్వీనియంట్ ఉంది అండ్ ఆల్సో ఈజీ టు డ్రైవ్ అనమాట. సో దట్ ఈస్ అగైన్ CCO M-Crawl వర్క్స్ ఫర్. అండ్ ఇంకా ఒక టెరైన్ మోడ్స్ ఉన్నాయి, 10 టెరైన్ మోడ్స్ ఉన్నాయి మనకు. స్నో, మడ్, శాండ్, రాక్ అండ్ ఆటో మోడ్, స్పోర్ట్స్, ఈకో, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మనకు వస్తున్నాయి. అండ్ ఆల్సో మనకు 3 ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్ వస్తుంది. దిస్ ఇస్ అగైన్ అకార్డింగ్ టు దిస్ రేంజ్ అండ్ ఆల్ దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్. జనరల్ గా ఒకటే ఉంటుంది, రియర్ డిఫరెన్షియల్ ఉంటుంది, బట్ అగైన్ వాట్ వీఆర్ గెటింగ్ హియర్ ఇస్ ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్. సో ఇది ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఇందాక మనం మాట్లాడిన M-Crawl CCO ఇక్కడ ఏమైతుంది అంటే 50% పవర్ డివైడ్ అవుతుంది మనం ఇది ఆన్ చేస్తే. ఒకవేళ మనకు అట్లా కాదు, మనకు జస్ట్ ఫ్రంట్ 2 వీల్ కి ఎక్కువ పవర్ అవసరం ఉన్నప్పుడు ఫ్రంట్ డిఫరెన్షియల్ ఆన్ చేసుకోవాలి. సిమిలర్ గా ఫర్ ద రియర్ ఇట్ సెల్ఫ్. సో అగైన్ దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ఇఫ్ యూ సీ మనకు స్టోరేజ్ ఎంత ఉంది, స్టోరేజ్ ఎక్కర్ ఎంత ఉంది, మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్స్ అండ్ దెన్ అగైన్ మనకు 14 లెవెల్ కింద ఉంది మీకు. ఇక్కడ ఫోన్ వైర్లెస్ కాదు, ఇక్కడ మనకు మనం మన నాన్ వైర్లెస్ మీద అన్ని పెట్టచ్చు, ఫోన్స్ ఏదైనా ఉంటే. బట్ హియర్ మనకు వైర్లెస్ 2 ఇక్కడ వస్తున్నాయి. సో డ్యుయల్ పేన్ పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది మనకు ఇక్కడ మనం చూసుకుంటే. సో యూ విల్ హ్యావ్ 90% ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది స్కై. సో అగైన్ విత్ ఇన్ ద వెహికల్ ఇట్ సెల్ఫ్ మీరు మొత్తం బయట నేచర్కి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది క్యాబ్ మొత్తం చూసాం కాబట్టి, అండ్ రేర్ సైడ్ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చెప్తారా? సో మనకు ఇక్కడ వచ్చేసి రేర్ మెజెస్టిక్ రియర్ క్యాబిన్ అనమాట. సో దీంట్లో కూడా మనకు చూసుకుంటే మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆటోమేటిక్ AC కంట్రోల్స్. ఇక్కడ కూడా మనకు ఫ్రంట్ నుంచి చేయడానికి అవసరం లేదు చేంజెస్, మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ అండ్ చేంజ్ ద మోడ్స్ ఆల్సో. ఇంకొకటి ఏంటిది అంటే మనకు వచ్చేసి ఇక్కడ 220 watts మనకు ఛార్జింగ్ కేపబిలిటీ ఉంది, ఆప్షన్ ఉంది, ఇంక్లూడింగ్ 2 ఛార్జింగ్ ఆప్షన్స్, USB పోర్ట్స్ అండ్ ఆల్. దీంట్లో మనము ల్యాప్టాప్ కానీ ఇలాని గ్యాడ్జెట్స్ మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో దేర్ ఈస్ నో కాంప్రమైజ్ అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే మనకు దాంట్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మీరు చూసుకుంటే థై సపోర్ట్ కానీ లెగ్ రూమ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈవెన్ ద హెడ్ రూమ్ ఈస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ అనమాట ఇక్కడ. సో అండ్ అగైన్ ఈవెంట్స్ ఇక్కడ వస్తున్నాయి, హ్యాండ్ గ్రాబ్స్, ఎవ్రీథింగ్ ఈస్ కంఫర్టబుల్ హియర్ ఇన్ ద సెకండ్ రో ఇట్ సెల్ఫ్. సీటింగ్ అడ్జస్ట్మెంట్ కావచ్చు ఇదంతా ఎలా? సీటింగ్ అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకు రీక్లైన్ కూడా మనం చేయొచ్చు. సో దిస్ ఇస్ ద రీక్లైనింగ్ పొజిషన్ ఆఫ్ దిస్. సో మనం లాంగ్కి వెళ్తున్నప్పుడు కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తున్నప్పుడు ఆఫ్ రోడింగ్ లోపల కూడా మనం ఈజీగా మనం హోల్డ్ చేసుకోవచ్చు. రీక్లైన్ కూడా చాలా ఈజీగా మనకు అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రీమియం థింగ్. అండ్ అగైన్ మనం చూసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి 12 JBL స్పీకర్స్ వస్తున్నాయి అనమాట. 12 JBL. సో యూ ఫీల్ లైక్ అంటే మీరు హోమ్ థియేటర్ లాగా మీరు ఫీల్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు ఆఫ్ రోడ్ వెళ్ళే వాళ్ళకి కూడా మ్యూజిక్ మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఎగ్జాక్ట్లీ. ఈవెన్ దో ఆఫ్ రోడ్ ఉన్నా సరే ఆన్ ది వే ఆల్సో ఆన్ ది గో ఆల్సో మనము చాలా ఈజీగా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు కూడా మనకు చాలా ఎంతూజియాస్టిక్ ఉంటుంది, చాలా ఫన్ఫుల్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అగైన్ మనకు ఇక్కడ వచ్చేసి 64 ambient లైన్స్ వస్తున్నాయి. సో మనం బోర్ కాకుండా ఈవెన్ విత్ ది మ్యూజిక్ ఆల్సో హోమ్ థియేటర్ లాగా ఫీల్ కావాలంటే యూ ఆల్సో హ్యావ్ ది ambient లైన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. 64 ambient లైట్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. రేర్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ కూర్చోవాళ్ళకి అంటే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు సీటింగ్ ఈజీగా మనం ఇక్కడ నుంచి జస్ట్ మనం రిక్లైన్ ఎలా చేసాము. సో యూ కెన్ జస్ట్ పుల్ దిస్ థింగ్ అగైన్, పైన ఉంటుంది మనకు. యూ కెన్ జస్ట్ పుల్ దిస్ అగైన్ అండ్ దెన్ ఈజీలీ మనం ఇక్కడ నుంచి ఎక్కచ్చు. సో ఇలా మనం ముందుకి స్లైడ్ చేసుకొని అయితే ఎక్కాల్సి ఉంటుంది అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ కొన్ని కార్లు ఏంటంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఎక్కాల్సి ఉంటుంది, బట్ అయితే దీనికి జస్ట్ అలా ముందుకు పుష్ చేసేసి మనం ఎక్కేచ్చు అనమాట. సో చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. సార్ రియల్ ప్రొఫైల్ చెప్తారా మాకు ఎలా ఉంది ఏంటంటే? రియల్లో మనం చూసుకుంటే మనకు కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వస్తుంది. సో ఇట్ విల్ బి విజిబుల్ అగైన్, ప్రీమియం కూడా కనిపిస్తుంది మనకు. అట్ ద మూమెంట్ వెహికల్ ఆన్ ఉంది కాబట్టి అట్లా అవ్వదు మనకు, బట్ అగైన్ కిక్ జెస్చర్ రాదు. బట్ అగైన్ మనం చూసుకుంటే మనకు ఇప్పుడు ఆటోమేటిక్ టైల్ గేట్ ఓపెన్. సో మన చేతిలో లగేజ్ ఏది ఉన్నా కూడా మనం సింపుల్ గెస్చర్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ కిక్ జెస్చర్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దట్ మనకు 343 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇంకొకటి థర్డ్ రో మనం క్లోజ్ చేస్తే మనకు 1350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. 1350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, వెరీ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్. లాంగ్ జర్నీస్ వెళ్తున్నప్పుడు ఇఫ్ వీఆర్ 5 members అప్పుడు కూడా మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈవెన్ దో 7 members ఉన్నా సరే మనకు 343 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఆల్సో ద స్కఫ్ ప్లేట్, ట్రంక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ట్విన్ టర్బో డిజైన్, ఆల్ దీస్ థింగ్స్ గివ్స్ అ ప్రీమియం లుక్ అన్నమాట. చాలా ప్రీమియం ఉంటుంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ కూడా ఉన్నట్టు. డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంది మనకు విత్ క్రోమ్ ఫినిషింగ్.
అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఆటో క్లోజింగ్ కూడా ఉంది మనకు. జస్ట్ వన్ టచ్ అవే టు క్లోజ్ ది వెహికల్. అసలు సింగిల్ బటన్ టచ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ గాట్ ది మెజెస్టర్ బ్యాడ్జింగ్ ఇట్ సెల్ఫ్. క్రోమ్ ఫినిషింగ్లో మనకు మారిస్ గరాజ్ అండ్ మెజెస్టర్ బ్యాడ్జింగ్ వస్తుంది. సో ఇది 4WD అంటే 4-wheel drive. Four wheel drive. Basically it's a 4-wheel drive. Yeah. 4-wheel drive. అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయి? ఐ థింక్ 5 కలర్స్ ఉన్నట్టు. యా మనకు కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉంది. వీ హ్యావ్ గాట్ ద గ్రే కలర్ విచ్ ఇస్ ఏ మెటల్ గ్రే, గన్ మెటల్ గ్రే, అండ్ దెన్ వీ హ్యావ్ గాట్ బ్లాక్. యా అండ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ రూఫ్ రేల్స్ on the top to black finishing roof rails వస్తున్నాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ బ్లూటూత్ కనెక్టెడ్ బ్లూటూత్ షేరింగ్ ఆల్సో ఉంది మనకు ఆప్షన్. బ్లూటూత్ కీ షేరింగ్ మనం చేయొచ్చు. అండ్ ఆల్సో స్మార్ట్ ఎంట్రీ ఉంది మనకు. సో మన పాకెట్లో కీస్ ఉన్నా కూడా మనకు బండి ఓపెన్ చేయడానికి అవసరం లేదు. విత్ ద వన్ టచ్ మనం డైరెక్ట్గా బండి ఆన్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. సో దట్ ఈస్ దేర్ అగైన్. గ్రౌండ్ క్లియరెన్స్ ఒకసారి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకు 219 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 4x2లో వస్తుంది. 290 ఉందా? యా 219 గ్రౌండ్ క్లియరెన్స్. యా దిస్ ఇస్ అగైన్ 4x4. సో మనకు 4x4లో వచ్చేసి 202 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో 4x2లో మనకు వచ్చేసి 219 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో ఆఫ్ రోడింగ్కి చాలా అవసరం ఉంటుంది కాబట్టి. అండ్ అంటే ఇంతకుముందు కొన్ని ఫ్యూ వెహికల్స్ పొలిటీషియన్స్ ఎక్కువ వాడుతుండాలి కాబట్టి, అండ్ ఇది కూడా జనరలీ నాకు తెలిసి చాలా స్ట్రాంగ్ ఉందని. చాలా స్ట్రాంగ్ ఉంది మనకు. యా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట. అండ్ మనం చూసుకుంటే దీంట్లో మనకు వీఆర్ ట్యాగింగ్ ఇట్ విత్ వన్ ఆఫ్ ది టాలెస్ట్, లాంగెస్ట్ అండ్ ది వైడెస్ట్ వెహికల్ అలాంగ్ విత్ ది D+ segment, D+ SUV segment. So this is the first in segment in India at the moment with this price range. So D+ SUV segment లో మారిస్ గ్యారేజ్ నుంచి వచ్చిన ఈ వెహికల్ ఫస్ట్ అన్నమాట. యా ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద వన్. మనకు వచ్చేసి లెంత్ వచ్చేసి మనకు 5046 mm ఉంది. అండ్ ద హైట్ ఆఫ్ ది వెహికల్ ఈస్ అగైన్ 1870 mm and the width of the same is 2016 mm and the wheelbase of course 2950 mm. సో మనకు చాలా హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్, మనకు వాట్ వి సే క్యాబిన్ స్పేస్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ట్యాంక్ కెపాసిటీ అంతా 75 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనం ఇస్తున్నాము. సో అగైన్ మనం ఈజీగా వాడచ్చు. ఇంజన్ గురించి ఒకసారి. 2 లీటర్స్ ట్విన్ టర్బో ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ 8 ఆటోమేటిక్ స్పీడ్ ట్రాన్స్మిషన్. 8 ఆటోమేటిక్ స్పీడ్ ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు ఈ MG మెజెస్టర్కి సంబంధించి ఆఫ్ రోడ్ డ్రైవ్ థ్రిల్ ఎలా ఉంది అండ్ అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను ఒకసారి చెక్ చేస్తానన్నమాట. అండ్ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ వీళ్ళు ఎస్పెషల్లీ ఒక స్పెషల్ ట్రాక్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రాక్ మీద మనం కూడా ఒకసారి ఈ MG మెజెస్టర్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇప్పుడు చూసేస్తాం అనమాట. గో స్టార్ట్. సో ఇప్పుడు మనం గుంతల్లోకి వెళ్తున్నాం అనమాట ప్రాపర్గా. సో ఫస్ట్ రైట్ సైడ్ దిగింది అండ్ వెంటనే క్లైంబ్ అవుతుంది. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ టైర్ క్లైంబ్ మీరు చూడొచ్చు. యా ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్. ఎలాంటి రోడ్స్ అయినా ఇంకా MG మెజెస్టర్తో మీరు మామూలుగా ఉంటుంది అనమాట మీ రైడింగ్ అనుకోవచ్చు. అండ్ ఎస్, సో ఇలా అన్ఈవెన్ రోడ్స్లో కూడా మీకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ డ్రైవింగ్ ఉంటుంది. వాట్ మోడ్? CC మోడ్. సో నెక్స్ట్ CC మోడ్ అయితే ఆన్ చేస్తున్నాం అనమాట. ఆటోమేటిక్ ఓకే. సో ఆ CC మోడ్ అనేది ఎంటర్ చేస్తే ఇంకా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం చాలా డౌన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఓకే, నో బ్రేక్, నథింగ్, ఆటోమేటిక్. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మార్జిన్స్ కావచ్చు, అదంతా ట్రాక్ ఎలా ఉందో. సో కంప్లీట్ డౌన్ అనమాట. ఆటోమేటికల్లీ అది పైకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఆ CC మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అదే డౌన్ దిగుతుంది, అదే పైకి వెళ్ళిపోతుంది. ఓకే. జస్ట్ మనం స్టీరింగ్ కంట్రోల్ చూసుకుంటే చాలండి. అండ్ ఆటోమేటిక్గా అదే రైజింగ్ ఇచ్చుకుంటుంది, ఆటోమేటిక్గా అదే క్లైంబ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఎంత ప్రాపర్ డీప్ డౌన్ ఉందో. సో ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి, అంటే ఏదైనా లాంగ్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళకి, కొంచెం అన్ఈవెన్ రోడ్స్లో ప్రిఫర్ చేయాలనుకున్న వాళ్ళకి నాకు తెలిసి MG మెజెస్టర్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. మనం క్లైమ్ చేస్తాం అనమాట. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టైర్, రైట్ సైడ్ మాత్రం డౌనే ఉంటుంది. సో మీరు చూడచ్చు నన్ను కావాలంటే. అండ్ అది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టైర్స్ మాత్రమే పైన ఉన్నాయి అండ్ రైట్ సైడ్ మాత్రం రోడ్ మీదే ఉంటుంది. సో ఇలాంటివి నాకు తెలిసి కొన్ని ఏదైనా హిల్ ప్లేసెస్లో, హిల్ స్టేషన్స్లో అలాంటి వాటిల్లో అయితే మీకు ఎక్కడైనా కొంచెం రోడ్ ఇలా ఉన్న ప్లేసెస్లో నాకు తెలిసి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకోవచ్చు.
సో ఆల్మోస్ట్ ఇది ఇంకా సో నెగిటివ్ సైడ్ ఇన్క్లైన్ కూడా అంటే కొంచెం భయం వేస్తుంది అనుకోండి, బట్ అయితే సో వెహికల్లో కూర్చున్న వాళ్ళకు మాత్రం చాలా కన్వీనియంట్ అండి, ఎలాంటి రోడ్స్ అయినా ఎలాంటి ప్లేసెస్ అయినా. సో ఇప్పుడు 2 వీల్ డ్రైవ్ అనే మోడ్ పెట్టుకొని మనం స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ అటైన్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఒకసారి డ్రిఫ్ట్ కొట్టే ప్రయత్నం కూడా చేద్దాం. సో సీట్ బెల్ట్ అయితే వేసుకోండి, అండ్ నేనైతే చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాను అనమాట. లాస్ట్ టైం ప్రీవియస్ ఒక వెహికల్కి నేను క్వాడ్ డేకి వెళ్ళాను, అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇదే ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫైనల్ వన్ క్వశ్చన్ యాక్చువల్లీ జనరలీ ఫ్యూ అంటే కొన్ని వెహికల్స్కి పీపుల్ వోంట్ థింక్ అబౌట్ మైలేజ్, బట్ ఇన్ ఇండియా ఎవ్రీ పీపుల్ విల్ అంటే మైలేజ్ గురించి డెఫినెట్లీ మాట్లాడతారు. వాట్ అబౌట్ ద మైలేజ్, అంటే దీనికి మెన్షన్ చేసింది ఎంత ఉంది యాక్చువల్లీ? మెన్షన్ ఇంకా ఎట్ ద మూమెంట్ లేదు, మనం రివీల్ చేయలేదు అది కూడా. ఎగ్జాక్ట్లీ మన ప్రైస్ అండ్ మైలేజ్ అనేది ఇంకా రివీల్ అవ్వలేదు. సో ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు అర్థం అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ వి ఆర్ వెయిటింగ్. సో ఓవరాల్గా వన్ వర్డ్లో మెజిస్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్ గోస్ అన్నోటిస్డ్. అన్నోటిస్డ్, ఎగ్జాక్ట్లీ, దట్స్ ది ట్యాగ్ లైన్. సో that's what I can say. As you can see, yeah, never go unnoticed. Yeah, never go unnoticed. Thank you so much. Thank you. Yeah, it was great meeting you. Thank you so much.